నమస్తే సార్. వెల్కమ్ సార్. మిమ్మల్ని మేము ఈ ప్రాతకాల ధ్యానం తర్వాత కలుసుకోవటం మా అందరి భాగ్యం. సో, ఇది మనకి సేమ్ టు యూ. ఆహ్, బెంగుళూరు మహావతార్ ఫౌండేషన్ సార్. ఆల్రెడీ మీరు ప్రీవియస్ మనకి ఈ సెషన్‌లో మీరు మాకు జ్ఞానాన్ని పంచారు. సో, ఈరోజు మనకు ఫోర్త్ బ్యాచ్ మొట్టమొదటి రోజు. సో, మనం ఫస్ట్ ప్రతి బ్యాచ్‌కి గూడా ఒక ముఖ్యమైన గెస్ట్‌ని మనం ఇన్వైట్ చేయటం జరుగుతుంది. సో, ఓకే. ప్రీవియస్ బ్యాచెస్‌లో పరిపత్రి గారు, అట్లాగే పరిణిత పత్రి గారు గూడా వచ్చారు మొదటి రోజు. సో, అందులో భాగంగా ఈరోజు మిమ్మల్ని మేము గెస్ట్‌గా పిలవటం, మీరు దాన్ని అంగీకరించటం, మరొక్కసారి జూమ్ సెషన్‌లో రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. సో, సార్ ఈరోజు మనకి ఈ ధ్యానం ఏంటి? ఎందుకు చేయాలి? ధ్యానం వల్ల ఉపయోగాలు ఎందుకంటే, సో, మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు భౌతిక జీవితంలో. ఎంతోమందికి ఈ సాధన చేస్తూ మరి ఎంతోమందిని మీరు మార్పుకు గురి చేస్తూ ఉన్నారు. అట్లాగే మన సెషన్‌లో గూడా కొత్త వాళ్ళు చాలామందున్నారు. అసలు ధ్యానం అంటే ఓకే. ఏంటి? ధ్యానం ఎందుకు చేయాలి? మీ జీవితంలో ధ్యానం ఎన్ని మార్పులను తెచ్చింది? అనే ఒక విషయాన్ని క్లుప్తంగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను సార్. థాంక్ యూ. ఓకే. మా వాయిస్ వినపడుతుందా? యెస్ సార్. హలో. వినపడుతుంది సార్. గుడ్. ఉన్నారా అందరు? లైన్ లో ఉన్నారా అందరూ? అందరూ ఉన్నారు సార్. లైన్‌లో ఉన్నారు. గుడ్. మా సిల్లు కనిపిస్తుంది. మన పర్లేదు, వాళ్ళు సరే పర్లేదు, నో ప్రాబ్లమ్స్. వాళ్ళ సిల్లు పెట్టుకో, వాళ్ళదే పెట్టచ్చు సార్. సో, సార్ వాళ్ళు జర్నీలో ఉన్నారు. షూటింగ్‌కెళ్తున్నారు. షూటింగ్ వెళ్తున్నాం. సార్ మాట్లాడండి సార్. లేకపోతే సార్ పర్లేదు. హలో. యెస్ సార్. హలో. వినపడుతుంది సార్. వినపడుతుంది. వినపడుతుంది. ఓకే, గుడ్. ఫస్ట్ స్టార్టింగ్ మేము చెప్పేది మేము వాళ్ళు వాయిస్ మేము చెప్పేదాన్ని మనసు లోపలే థ్యాంక్స్ భావంగా చేయమండి. ఫస్ట్ ఆల్ ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. ఈ సెక్షన్ లో పాల్గొన్న వాళ్ళందరూ ఎంతో అద్భుతమైన అదృష్టవంతులుగా మేము భావిస్తూ, ఇదే టైంలో పొద్దున్నే తెల్లారుజామున పుణుకొని గురకలు పెడుతున్న వాళ్ళకంటే ఈ లేచి ఈ అద్భుతమైన ఈ మాటల కోసం లేచిన ఈ సెక్షన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ పాదాభివందనాలుగా మేము తెలియజేసుకుంటూ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ వినిపిస్తుందా శివ గారు? యెస్ సార్. వెరీ క్లియర్ సార్. వాయిస్ చాలా బాగుంది. గుడ్. ఫస్ట్ వాళ్ళందరికి ఫస్ట్ కళ్ళు మూసుకొని మేము చెబుతున్నది మనసు లోపల థ్యాంక్స్ చెప్పుకోమండి. ఫస్ట్ ఈ ప్రపంచం చూడటానికి ఈ దేహాన్ని ప్రజెంట్ చేసిన జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పమనండి మనసు లోపలే. అలాగే సెకండ్, మన తోటి సహోదరులు, మన చెల్లెళ్ళు, అక్క, అన్నలు, తమ్ముళ్ళు, మన చెయ్యి పట్టుకొని మనకు తోడుగా నడిపించిన అక్క చెల్లెళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. కృతజ్ఞ భావంగా జీవించాలి. ఎవరైనా సిస్టర్ బ్రదర్ దగ్గర ఏదన్నా ముఖబిందాలు కానీ ఏదైనా చిన్న దేశభావం ఏమైనా ఉంటే ఈ క్షణం వాళ్ళని క్షమించినట్టుగా మనస్ఫూర్తిగా క్షమించమని వాళ్ళని అడగాలి. వీళ్ళు క్షమించినట్టుగా వీళ్ళు భావించాలి. క్షమించాలి వీళ్ళు పెద్ద మనసుతోటి. క్షమించే మనసుంటే పై స్థానంలో ఉండొట్టు. అది దేశించే మనసుంటే కింద స్థానంలో ఉండొట్టు. అందుకని ప్రతి మనిషిని మనం క్షమించాలి. మన సైడ్ తప్పుండా మనం క్షమించాలి. అవతారాల సైడ్ ఉండగానే వాళ్ళు కూడా క్షమించాలి. తెలుసో తెలియక ఆ సిచ్యువేషన్స్ లో వాళ్ళ ఎమోషన్ ఆ మాట మాట్లాడారనే భావన మనలో రావాలి. ఫస్ట్ ఇది. రెండోది, మన పక్క వాళ్ళు కానీ మనం చేస్తున్న ఆఫీస్ లో పనిచేస్తున్న కొలీగ్స్ కావచ్చు, పక్క ఇళ్ళ వాళ్ళు కావచ్చు, ఎవరు పైన ఏదో దేశభావం గాని ముందుంటే మన సైడ్ నుండా వాళ్ళని క్షమాపణ అడగండి. వాళ్ళ సైడ్ ఉండా కూడా వాళ్ళు కూడా క్షమించినట్టుగా భావించండి. ఫస్ట్ అలాగే ఫస్ట్ మన స్కూల్కి వెళ్ళినప్పుడు మనకు అక్షర నేర్పిన గురువుని మనస్ఫూర్తిగా వాళ్ళని థ్యాంక్స్ చెప్పండి మనసు లోపల. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో
మాయలో కొట్టుకుపోతున్న ప్రపంచాన్ని చూసి ఎంతో మందో గురువులు, మహాన్ భావులు తపస్సు చేసి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి అద్భుతమైన ఈ ఆత్మ సత్యాన్ని గుర్తించిన ఆ గురువులందరూ మనస్ఫూర్తిగా లోపల థ్యాంక్స్ చెప్పుకోమని మనసు లోపల. అలాంటి అద్భుతమైన ఈ సత్యాన్ని మనకి సింపుల్ గా ఆనాపాన సతి శ్వాసమైన దేశ అనే ప్రక్రియాన్ని మన ముందుకు తెచ్చిన మన గురువు పిత మగ ఆయన బ్రహ్మరు సుభాష్ పత్రి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి మనసు లోపల. అలాగే పంచభూతాలు సాక్ష్య దైవాలు మన ప్రతి క్షణం వాటి ఆధారంతో ఈ దేహం నడుస్తుంది, వాటి ఆధారంతో ఈ దేహం మాట్లాడుతుంది. అన్నిటికీ ఆధారమైన సాక్షిభూతాలు పంచభూతాలు. భూమిలో నుంచి ఆహారం తినే ఈ దేహం నడుస్తుంది, గాలి పీల్చుకొని ఈ దేహం నడుస్తుంది. థ్యాంక్స్ బాగుంది. గాలికి భూమికి మేము చెబుతున్న దాన్ని ప్రతి దానికి మనసులో థ్యాంక్స్ చెప్పండి. అలాగే నీరు తాగి జీవిస్తున్న ప్రతి ప్రాణి మన రిలేషనే. అలాగే ఆకాశం అనే గొడుగు కింద నివసిస్తున్న ఈ ఎనర్జీ మన అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. ఆల్ పంచభూతాలకి. అగ్ని, ఈ పంచభూతాల ఆధారంగానే ఈ దేహం నడుస్తుంది. ప్రతి క్షణం సాక్షిభూతాలు సాక్ష్య దైవాలు. ఎందుకనంటే ఈ గాలి నీరు వీటి అందరినీ ఎలాంటి వాళ్ళైనా కానీ మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్పి అద్భుతమైన ధర్మాలు ఇవన్నీ 5 పంచభూతాలు అంటే ధర్మం. నిరంతరం ఈ ధర్మాలను మనం మనసులో నెమరేసుకుంటూ ఉండాలి. ప్రతి క్షణం నీరు దొంగవాడికైనా మంచివాడికైనా చెడివాడికైనా మంచివాడికైనా సమానంగా నీరు పనిచేస్తుంది, శక్తినిస్తుంది. వాడు మంచోడు వీడు మంచోడు కాదని లేకుండా సమభావనతోటి నీళ్లు తాగినప్పుడు అందరూ సమానంగానే పనిచేస్తుంది. అలాంటి భావన నాలో కలగాలి. అలాంటి భావన నాలో కలగాలి అనే భావన మీరు తెచ్చుకోవాలి. భూమి ఈ భూమి పైన ఎలాంటి వాళ్ళైనా కానీ హ్యాపీగా వెల్కమ్ చెబుతుంది. మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనే సంబంధం లేకుండా అందరికి ఇది భూమిలో ఆహారాన్ని ఇస్తూ అందరూ సమభావంతో చూస్తుంది. అలాంటి భూమి మనసు నాకు కావాలని థ్యాంక్స్ చెప్పి భూమికి మనస్ఫూర్తిగా తల వంచి నమస్కరించాను. గాలి, నేను మంచోడికే గాలి కొడతాను, చెడ్డవాడికి నేను నా ఉపయోగకరం లేదని లేకుండా అందరిని సమభావనతోటి ఈ గాలి పీల్చుతున్నా కాబట్టి మనస్ఫూర్తిగా గాలికి థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఆకాశమని గొడుగు కింద అందరు సమానులుగానే భావిస్తున్న ఈ ఆకాశ తత్వాన్ని మనస్ఫూర్తిగా థ్యాంక్స్ భావం చెప్పండి. థ్యాంక్స్ కృతజ్ఞ భావంతో జీవించాలి. అలా అగ్ని మన లోపల తిన్న ఆహారాన్ని అగ్నిగా హీట్ తోటి బర్న్ చేసి ఆ ఎనర్జీని అంతా బాడీకి ఎక్స్పోజ్ చేస్తున్న లోపల అగ్ని శక్తిని కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. ఆ తర్వాత ఈ ప్రపంచంలో ఎందరో సహాయంతో ఈ దేహం నడుస్తుంది. రైతు అన్నం పండించేవాళ్ళ కాడ నుంచి, కూరగాయలు పండించేవాళ్ళ కాడ నుంచి, బట్టలు నేసేవాళ్ళ కాడ నుంచి, మున్సిపాలిటీ చేసే పనులు రోడ్లు ఊడిసేవాళ్ళ కాడ నుంచి టోటల్ ఈ ప్రపంచంలో ఎందరో సహాయంతో ఈ దేహం నడుస్తుంది. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి తల వంచి. అలాగానే థ్యాంక్స్ భావంగా జీవిద్దాం, థ్యాంక్స్ గా. అలాగే మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో మందికి ఈ సమయంలో లెగవాలని కోరిక ఉంటుంది, ఆయన లెగిసే ఎనర్జీ మనస్సు ఉండదు, సపోర్ట్ చేయదు. కానీ మీకు సపోర్ట్ చేసి ఈ జూమ్ క్లాస్ లో 5 గంటల నుంచి ధ్యానంలోకి ఈ సెక్షన్ లోకి మీరు అందరూ పాల్గొని
మీ మనసు మీ వశమయ్యి ఈ సెక్షన్ లో పాల్గొని మనస్ఫూర్తిగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసుకొని మీ మనసును మీరు మనస్ఫూర్తిగా మీ భుజాలు టచ్ చేసుకొని, విజయం అంటే నీ మీద నీకు ఉండాలి విజయం. విజయం అంటే ప్రపంచాన్ని జయించిన మనం జయించటమే నిజమైన విజయం. నిజమైన విజయం, నిజమైన ఎనర్జీ, నిజమైన గొప్పతనం. అందుకని ఈ రోజు ఈ జూమ్ సెక్షన్స్ లో లేచిన వాళ్ళు, ఈ టయానికి లేచిన వాళ్ళు నిజంగా మిమ్మల్ని మీరు గెలిచిన వాళ్ళగా మేము భావిస్తూ మిమ్మల్ని ప్రౌడ్ గా ఫీల్ అవ్వండి. శివ గారు ఓకే జరుగుతుంది కరెక్టేగా? హలో హలో ఎస్ సార్, వాయిస్ బాగుంది, ప్రాపర్ ఉంది సార్. ఓకే గుడ్ గుడ్ గుడ్. ఓకే, అందరూ మళ్ళీ లైన్ లో అందరూ లైన్ లోకి రండి, రిలాక్స్ గా కూర్చోండి. ప్రతి క్షణం మనం లేచే ముందు ఇప్పుడు మేము చెప్పిన వాళ్ళకి మనస్ఫూర్తిగా ఒక థ్యాంక్స్ భావనతోటి కానీ మన జీవితం కానీ స్టార్ట్ చేస్తే పొనుకోబోయే ముందు మేము చేసే ప్రక్రియ, మేము చేసే ఫస్ట్ దినసరి కార్యక్రమంలో చేసే ఈ ప్రక్రియ మార్నింగ్ లెగిసి ధ్యానంలో కూర్చునే ముందు వీళ్ళందరికీ థ్యాంక్స్ భావంతో చెప్పి ధ్యానంలో కూర్చుంటాం. అలాగే ధ్యానం కుదురుతుంది. అలాగే మనం అన్ని కార్యక్రమాలు చేసి మన దినసరి కార్యక్రమం అంతా రోజంతా మన దినసరి కార్యక్రమం చేసుకొని కొనుక్కోబోయే తప్పుడు కూడా వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి ఈ రోజు నేను చూడటానికి, మాట్లాడటానికి, నడవటానికి ఎంతరో సహాయంతో, అన్నం తినడానికి ఎంతరో సహాయం పడ్డారు కాబట్టి అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి కొనుక్కోవాలి. ఫినిష్ నిద్ర టైం, గెట్ అప్ ఏ టైం, ఈ 2 టయాలు కానీ మనం ఈ కార్యక్రమాన్ని కానీ మనం సాగించుకొని ముందుకెళ్తే మన జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అనేది మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ ఈ సత్యాన్ని మేము పాటిస్తూ మీ అందరికి చెప్పడం జరుగుతుంది. నా మిత్రులారా, నా ఆత్మ బంధువులారా, నా బంగారు తల్లులు, నా బ్రదర్స్, సిస్టర్స్ అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతూ, చాలా మందికి ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం చేస్తే లాభాలు ఏంటని చాలా మంది చాలా డౌట్లు కూడా ఉంటాయి. చాలా మంది కూడా ఏమంటారంటే అదే నాకు 50-70 సంవత్సరాలప్పుడు అన్ని పనులన్నీ ముగించుకున్న తర్వాత ధ్యానం చేయాలి కదా, ఇప్పుడే అంత అవసరమా అని కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది. మిత్రులారా, మన క్వశ్చన్ మనం వేసుకోవాలి. మనం అన్నం ఎందుకు తినాలి, మనం పని ఎందుకు చేయాలి, ప్రతి దానికి కూడా ఒక పర్పస్ ఉంటుంది. మనం భోజనం ఎందుకు చేయాలి, మనం జాబ్ ఎందుకు చేయాలి, మన పని ఎందుకు చేయాలంటే భోజనం చేస్తేనే ఈ దేహం నడుస్తుంది, మనం పని చేస్తేనే మనకు కావాల్సిన వసతులు మనకు వస్తున్నాయి. అలాగానే ధ్యానం చేస్తేనే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుతాం, జ్ఞానం వచ్చుద్ది. ఆ జ్ఞానంతో మనం అనుకున్న లక్ష్యాన్ని సరైన రూట్లో వెళ్తాం అనమాట. ఎందుకంటే మనం ఒక రూటు మనం కారులో పయనిస్తున్నప్పుడు మనం వెళ్ళవలసిన రూటు వెళ్లకుండా ఒక రాంగ్ రూట్లో వెళ్ళావు అనుకోండి, నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరతావా? చేరలేము. అందుకని నా మిత్రులారా, నా ఆత్మ బంధువులారా, మనం అనుకున్న గమ్యం చేరాలంటే, మనం అనుకున్న లక్ష్యం చేరాలంటే, మన ఆత్మ జీవితం పరమార్థాన్ని తెలుసుకోవాలంటే అసలు భగవంతుడు ఎవరు, అసలు ఎందుకు పుట్టాము, ఎందుకు మరణిస్తున్నారు, ఏంటి ఈ ప్రపంచం ఏంటి, ఈ మనుషులేంటి, ఆత్మ ఏంటి, సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని మనం తెలుసుకోవాలి, ఈ మార్గంలో నడవాలి. మేము నడుస్తున్నాము, మేము ఎన్నో అద్భుతాలు పొందుతూ సినీ ప్రపంచంలో కూడా ఎంతో పెద్ద పెద్ద మహానుభావులు, రజనీకాంత్, చిరంజీవి, పెద్ద పెద్ద వాళ్ళు, నాగార్జున గారు, వెంకటేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి పెద్ద పెద్ద హీరోలతో కూడా వర్క్ చేస్తూ వాళ్ళు ఉన్న ఎనర్జీని, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు ఎందుకు అయ్యారు, ఎలా అయ్యారు, వాళ్ళు ఉన్న ఎనర్జీ ఏంటి ఇవన్నీ గమనించుకుంటూ అసలు మన జీవితాన్ని ఎలా ఉండాలి అని సత్యాన్ని తెలుసుకుంటూ ఈ ఆత్మ పైన ఎలాగలిగాం కాబట్టి మన ప్రపంచాన్ని ముందు చదవాలి. ఒక మనిషిని మనం చదవాలి. ఒక మనిషి చెడిపోయాడంటే అతను ఏ క్వాలిటీ వలన చెడిపోయాడు, ఒక మనిషి ఉన్న స్థాయికి ఎదిగారంటే ఏ క్వాలిటీలు అతనిలో ఉన్నాయి అని సత్యాన్ని మనం, ప్రపంచాన్ని మనం చదివే పని అయితే చాలా అద్భుతంగా మన జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఒక చెడు వ్యసనాలకి, తాగుడికి, తిరుగుడికి, చెడు వ్యసనాలకి, జోదాలకి అలవాటు పడ్డ మనిషి జీవితం ఎలా కుంగిపోయాడు,
ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అయింది, ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అయింది, ఆ పిల్లలు ఎంత సఫర్ అయ్యారు, ఆ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు ఎంత సఫర్ అయ్యారు. ఒక యజమానిగా మనం తీసుకునే నిర్ణయం వల్ల మన మీద డిఫెండ్ అయ్యే వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు. మనం తీసుకునే నిర్ణయం వల్ల మన మంచితనం వల్ల సమాజం ఎంత బాగుపడుతుంది. సత్యాన్ని మనం ప్రతి క్షణం గమనించాలంటే మనం ఆత్మసాక్షారాన్ని తెలుసుకోవాలి. ఈ ధ్యాన మార్గంలో మనం నడుస్తుంటే ప్రతి క్షణం నిన్ను సరి చేయొచ్చు, నీ కుటుంబాన్ని సరి చేయొచ్చు, ఈ సమాజాన్ని సరి చేసుకోవచ్చు. ఫస్ట్ ముందు మనల్ని సరి చేసుకుని ఆ తర్వాత మన చుట్టూ వాళ్ళని మనం గమనిస్తూ మన ఫ్యామిలీని కానీ మన సమాజం మనం చేస్తున్న పనిలో ఉండే వాళ్ళందరినీ గుర్తించుకొని చేయొచ్చని సత్యాన్ని మేము తెలుసుకొని ఈ ధ్యాన మార్గం లోపల నడుస్తున్నాం. ఓ మిత్రులారా, ఆత్మ బంధువులారా. హలో, ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, అందరికి వినపడుతుంది కదా సార్? కరెక్ట్ గానే ఉందిగా? కరెక్ట్ గానే ఉంది సార్. అందరూ అన్మ్యూట్ చేసుకోలేదు సార్, వాళ్ళు మాట్లాడితే డిస్టర్బెన్స్ గా ఉంటుందని. కరెక్ట్. మంచిదే. సార్, సో చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. ఓకే. జీవితంలో మీ ప్రీవియస్ సెషన్ లో కానీ మీరందరూ మాకు చాలా సుపరిచితులు. మీ గురించి మాకు, ఎందుకంటే ఉదయాన్నే మీ జీవితం 3 గంటలకు స్టార్ట్ అయ్యిద్ది. ఎంత బిజీ షెడ్యూల్లో కూడా ప్రతిరోజు ఆ యోగాని కానీ ధ్యానాన్ని కానీ మీరు మరవరు. మీ జీవితమే యోగా ధ్యానంతో స్టార్ట్ అవుతుంది. సో అట్లాగే మీరు ఇట్లా నాకు టైం లేదు, నాకు సమయం లేదు అని అనుకుంటే మనల్ని ఏమార్చుకున్నట్టే. ఎస్ సార్. అట్లాగే మేము ఎన్నో వేదికల మీద కూడా చూసాము. మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు, పెద్ద పెద్ద సినీ యాక్టర్స్ చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, సో వాళ్ళందరూ మీరు ఒకప్పుడు వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఈ రోజు యావత్ సినీ ప్రపంచం మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటుంది. సో వాళ్ళ నోటి ఆ పదాలను కూడా మేము చాలా సార్లు విన్నాము. సో ఈ రోజు చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. సో మొట్టమొదటిగా వచ్చే ప్రయోజనాలు ఏంటి? ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి మానవుడికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యం అవసరం. అనారోగ్యంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మన సైన్స్ కూడా ఏం చెప్తుందంటే ఎటువంటి మానసిక శారీరక రోగాలకు మందులు లేవు, ధ్యానము యోగా ఒక్కటే మీకు స్వస్థత చేకూర్చున్నది సైన్స్ కూడా రుజువు చేసింది. సో అది మన వేదం, మన వెనకటి నుంచి మన సనాతన ధర్మంలో ధ్యానానికి ఒక పెద్దపీట ఉంది. కాబట్టి ఇప్పుడున్న ఈ మోడర్న్ జనరేషన్లో మనకున్న పనుల వల్ల కానీ ఒత్తిడి వల్ల కానీ ఇప్పుడు మీరు ఎన్నో అఫర్మేషన్స్ చెప్పారు. తల్లిదండ్రులకి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, ఇవన్నీ మర్చిపోయాం, అన్ని డిస్కనెక్ట్ అయ్యి. ఫస్ట్ ఫ్రెండ్స్ ని సహోదరులని మనతోటి తిరిగే వాళ్ళని ముందు థ్యాంక్స్ గా జీవించడం అనేది మర్చిపోయి మన పాస్ట్ జనరేషన్ లో లేచి ముందుకెళ్ళిపోయాం. ఎస్ సార్, ఎందుకంటే ఇప్పుడున్న జీవన విధానం కూడా అలా ఉంది, పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యాం. అది ఎవరు తప్పు కాదు. సో ఎవరు తప్పు పట్టడానికి లేదు కాబట్టి మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూడాలి. మనం ఎక్కడి నుంచి చూడాలంటే ఒక్కొక్క మార్గం ధ్యాన మార్గం. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ముందుకెళ్తుంటాడు, ఆత్మ పయనంలో అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, అసలు మన జీవితం ఏంటి, అసలు మన పయనం ఏంటి అని సత్యాన్ని తెలుసుకునే ఒకే ఒక మార్గం ఆత్మ సాక్షాత్కారం, ధ్యానం. ఈ సత్యంలోనే ఇది తెలియబడుతుంది, ఎగపడతాయి. లేదంటే భౌతిక ప్రపంచంలో ఆ కార్లు కొనుక్కున్నారు, అలా డ్రెస్సులు వేసుకున్నారు, వాళ్ళు ఆ దండలు వేసుకున్నారు, ఆ డ్రెస్సులు వేసుకున్నారు అని ముందుకే మైండ్ చూస్తుంటుంది. ఇది అనేది అనిత్యమైంది. మనిషి జీవితంలో సంగతి మర్చిపోతారు. ఆరోగ్యంగా ఫస్ట్ మనం జీవించాల్సిందంటే ముందు మన ఆరోగ్యంగా ఉండాలి, పక్క వాళ్ళని మనం ఆనందంగా ఉండాలి, పక్క వాళ్ళందరూ ఆనందంగా ఉండటం అనేది అసలు నిజమైన జీవితానికి పరమార్థం. శివ గారు, చూస్తున్న ఆత్మ బంధువులందరికి కూడా, నా బంధువులారా, నా మిత్రులారా, మన జీవితం బాగుండాలంటే మన ఆహార నియమాలు కూడా చాలా పద్ధతిగా క్రమశిక్షణగా మనం ఆహార నియమాలు కూడా పాటించాలి. మార్నింగ్ లేచిన కాడ నుంచి కొంచెం బాడీలో కొంచెం ఆసనాస్ కానీ కొంచెం మంచి వాటర్ తాగేసి, కొంచెం వాటర్ మేము చేసిన ఎర్లీ మార్నింగ్ చేసే ఫస్ట్ 3 గంటలు లెగిసి ఒక 1/4 లీటర్ 1/2 లీటర్ 1 లీటర్ నీళ్లు తాగుతాము. పళ్ళు వాష్ చేసుకొని కొంచెం అటు ఇటు వార్మ్ అప్ చేసుకొని బాత్రూమ్కి వెళ్ళేసి రిలాక్స్ అవుతాం అనమాట. అయిన తర్వాత ఇందాక చెప్పిన ప్రక్రియ చేస్తున్నాం అనమాట. చేసి ధ్యానంలో కూర్చొని ధ్యానం అయిపోయిన తర్వాత నెక్స్ట్ 5 to 6 సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, కపాలి. ధ్యానం ఏంటంటే బ్యాటరీ ఛార్జీ పెడుతున్నట్టు
చేస్తున్న ఈ ధ్యానం అనేది ఏంటంటే నువ్వు ఫుల్ డే వర్క్ అవడానికి కోసం ఫుల్ ఛార్జింగ్, సెల్ ఫోన్ ఛార్జర్ లేకపోతే నువ్వు మాట్లాడే మాటని, నువ్వు చేసే ఈ విశ్వాన్ని ఎక్కడ రిసీవ్ చేసుకోదు. కాబట్టి మన లోపల ఎనర్జీ ఛార్జ్ చేసుకోగలిగితే నువ్వు ప్రపంచంలో ఫుల్ డే ఎనర్జీగా నువ్వు జీవించవచ్చు. అందుకని నువ్వు ఛార్జ్ చెప్పిందంటే పొద్దున్న వచ్చిన కోపం అదే ఫస్ట్ మేము తెలుసుకున్నది అంటే మార్నింగ్ వచ్చే కోపం గాని, మార్నింగ్ వచ్చే చిరాకు ప్రపంచానికి ఇవ్వబడుతుంది. అందుకని మార్నింగ్ నీ జీవితాన్ని ఫ్రెష్ గా ఉదయించే సూర్యుడు ఎలా పొద్దున్నే చిన్న పిల్లవాడు లాగా ఎలా ఆరెంజ్ కలర్ లో అలా స్మూత్ గా ఎలా వస్తున్నాడు, అలాగా మన జీవితాన్ని ఎర్లీ మార్నింగ్ అలా ఉదయించే సూర్యుడు లాగా స్మూత్ గా చిరునవ్వుతోడు కానీ మన జీవితాన్ని స్టార్ట్ చేస్తే ఆ ఫుల్ డే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం కూడా మనం ఎదుర్కోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్, పాజిటివ్ థింకింగ్ గానీ, మన లోపల ఎనర్జీ లెవెల్ గానీ మన లోపల ఉంటే నిన్ను తిట్టాలన్న మనిషి కూడా నమస్కారం పెడతాడు. నిన్ను కోపడ్డాడు అనాల్సిన కూడా నిన్ను ప్రేమిస్తాడు. నీలో అప్పులు గురించి అడగాలన్న వాళ్ళు కూడా పాపం అని చెప్పి నిన్ను క్షమిస్తాడు అనమాట. అందుకని మన లోపల ఎర్లీ మార్నింగ్ పాజిటివ్ ఎనర్జీని మనం క్రియేట్ చేసుకోవాలంటే క్రమ తప్పకుండా ధ్యానం చేయాలి. ఆసనాస్, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు క్రమ తప్పకుండా చేయాలి. మేము ప్రతిరోజు ఇవి చేయకుండా మేము టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయం. 5 to 6 ప్రాణాయామం చేసిన తర్వాతే మేము ఆహారం జీవిస్తాం అన్నమాట. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని మన పర్సనల్ కొన్ని విషయం తీసుకోవాలి. మళ్ళీ లేచిన తర్వాత ఆసనాస్ అయిపోయిన తర్వాత కొంచెం ఒక గ్లాస్ వేడి నీళ్లు, చిన్న గోరువెచ్చని నీళ్ళలో పసుపు, ఒక చిన్న పసుపు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, చిన్న తర్వాత అంటే ఏమంటారు మిరియాలు ధనియాలు కలిపిన చిన్న పౌడర్ చేసి దానిలో చిన్న హాఫ్ స్పూన్ క్లారిటీ లేదు మేడం. ఒక నిమిషం అక్కడ క్లారిటీ మీరు మ్యూట్ చేసుకోండి. పర్లేదు, డౌట్ ఏమైనా ఉండవాలి అడగమనండి, పర్లేదు శివ గారిని. సార్ ఏం లేదు, మీరు జర్నీలో ఉన్నారు కదా, మధ్య మధ్యలో కొద్ది డిస్కనెక్ట్ అవుతుంది. నో ప్రాబ్లం సార్, మాట్లాడండి మీరు. సో ఫ్రెండ్స్, అది విన్నారు కదా రామలక్ష్మణుల జీవితం. మరి భౌతికంగా ఒక గ్రేట్ సినీ ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన స్థానంలో ఉండి వాళ్ళ జీవితాన్ని మరి ధ్యానం ద్వారా, యోగా ద్వారా ఎన్నో లాభాలు పొందారు. ఒక రామలక్ష్మణులే కాదు, ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా సరే ఎన్ని జన్మలు తీసుకున్నా ఏదో ఒక జన్మలో ఈ ధ్యాన మార్గంలోకి రావాలి. సో మనకి సెషన్లో 600 మంది రిజిస్టర్ అయ్యారు. ఈరోజు కరెక్ట్గా దగ్గరగా 200 మంది మనకి ఈ జూమ్ సెషన్లో లాగిన్ అయ్యారు. అంటే మీరంతా కనెక్ట్ అయి ఉన్నారు ఆల్రెడీ. సో మేము మిమ్మల్ని విన్నపించుకునేది ఏంటంటే, ప్రతిదానికి ఒక టైము, ఒక నియమ నిబద్ధత అనేది ఉంటుంది. సో ఈరోజు మనకి ఆ నియమ నిబద్ధతకి మన స్ఫూర్తిదాయకులు రామలక్ష్మణులు. ప్రతిరోజు ఎన్ని షెడ్యూల్. అలాగే సార్, చెప్తాను సార్, ఒక్క నిమిషం. వాళ్ళు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా, ఎన్ని షూటింగ్స్ ఉన్నా కూడా మరి వాళ్ళ జీవితాన్ని ఉదయాన్నే 3 గంటలకు మరి వ్యాయామంతోనూ, అట్లాగే అన్నిటికన్నా అతి ముఖ్యమైనది ధ్యానంతో వాళ్ళ జీవితాన్ని స్టార్ట్ చేశారు. మన ముందే ఉన్నారు స్ఫూర్తిదాయకంగా. సో కాబట్టి సెషన్లో చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు. ఈరోజు మొట్టమొదటి రోజు. మీకు ఎన్నో డౌట్స్ ఉండొచ్చు. ప్రతి సెషన్లో మేము రేపు అవన్నీ క్లారిఫై చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే మనకు టైం 5 to 7. సో ఈ 5 గంటల నుంచి 7 గంటల సమయంలో మనం 4 కవర్ చేయాలి. ఒకటి వ్యాయామం, రెండోది ధ్యానం, తర్వాత విజడమ్ సెషన్, అంటే ఇటువంటి మహానుభావుల చేత వాళ్ళు చెప్పే మాటలు మనం వింటాం. చివరిగా ఆరోగ్య సూత్రాలు, అంటే మన నిత్య జీవితంలో ఉదయం నుంచి నీళ్ళు ఎలా తాగాలి, ఆహారం ఎలా తీసుకోవాలి, ఏ ఆహారం తినాలి. సో వీటన్నిటిని గురించి కూడా ఈ సెషన్లో మనకి మరి రాజు దీక్షిత్ గారు మీకు తెలిసే ఉంటుంది. సో మన సమాజానికి ఎంతో సేవ చేశారు, మన భారతదేశానికి. ఆ మహానుభావుడు వాగ్భటాచార్యుల ద్వారా విన్నటువంటి కొన్ని అద్భుతమైన 15 సూత్రాలను మనం ప్రతిరోజు తెలుసుకుంటాం, రోజుకొక అంశాన్ని. సో కాబట్టి సార్, మీరు ఈ సెషన్కి వచ్చినందుకు మీ యొక్క సెక్షన్ వాళ్ళకి
ఈ మేము అద్భుత చెప్పినట్లే డౌట్ ఏమైనా ఉన్నాయా ఇంకా మా సైడ్ నుంచి ఏం మాట్లాడాలి ఏమంటే ఎట్లా ఎంతసేపు మాట్లాడాలి ఏంటి చెప్తే ఈ రోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉండవు సార్, ఎందుకంటే మొట్టమొదటి రోజు కదా. నో ప్రాబ్లమ్స్. మీరు ఏమి రూల్స్ పాటించదలుచుకున్నారో దానికి మేము అగ్రి. Yes, sir. చెప్పిన దానికి అర్థమైందా లేదా అని చిన్న డౌట్ అంతేగాని వేరే ఉద్దేశం లేదు. జూమ్ Yes, sir. సెక్షన్ Yes, sir. క్వశ్చన్ ఆన్సర్స్ లేదు. మీరు Yes, sir. మీ సెక్షన్స్ లో ఎలా అంటే థ్యాంక్ యూ సార్. మాట్లాడాలి చెప్తే మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్. అయితే సో ఆ. మొట్టమొదటిగా ఈ ఆనాపానసతి ధ్యానంలో పత్రి సార్ మనకి ఏం చెప్పారంటే ఒక ఫార్ములా ఇచ్చారు సార్. ఎవరైతే ధ్యానంలోకి కొత్తగా వస్తారో వాళ్ళకి 3+2+1 అని ఒక ఫార్ములా ఇచ్చారు. అంటే 3 గంటల ధ్యానము, 2 గంటలు ఏదో ఒక సాధనకు సంబంధించిన రిలేటెడ్ బుక్ చదవాలి, 1 గంట ఇట్లా మనం డిస్కషన్ చేసుకోవాలని. సో ఈ 3 గంటల ధ్యానాన్ని ఎలా చేయాలి, అసలు ధ్యానం ఎంతసేపు చేయాలని ఒకసారి క్లుప్తంగా వివరించండి సార్. మేము ఒక సెక్షన్ అయిపోగానే మళ్ళీ ఏంది చెప్పాలని కరెక్ట్. ఒక సెక్షన్ అయిపోగానే మీరు నెక్స్ట్ కి ఇవ్వండి. Yes, sir. ధ్యానం మన పత్రిజీ గారు ఏం చెప్పారంటే మన ఏజ్ ఎంత ఉందో మనకి ఆ ఫస్ట్ స్టార్టింగ్ అనేది మన 50 సంవత్సరాలు ఉంటే 50 నిమిషాలు స్టార్టింగ్ లో కొంచెం కొంచెంగా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. మినిమం 1 అవర్ అనేది ఉండాలి. మినిమం 1 అవర్ అని చేయగలగాలి. ఎందుకనంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో మన ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం ఆ ధ్యానంలోకి వెళ్ళటానికి చాలా కొంచెం సమయం పడుతుంది. అందుకని మినిమం స్టార్టింగ్ 1 అవర్ కానీ కూర్చోగలిగితే 4 to 5 అనేది చాలా అద్భుతమైన బ్రహ్మ ముహూర్తం. చేయగలిగే వాళ్ళు ఏమైనా చేస్తే, లేదంటే 5 to 6 అని కావచ్చు. ఎందుకంటే 6 తర్వాత ఆడియన్స్ ప్రపంచంలో అందరూ మనుషులు యాక్టివ్ అయిపోతారు. మనసులన్నీ నెగిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే పొద్దునే చేయమన్నారంటే అందరూ పడుకొని ఉన్నారు కాబట్టి మనసు ఏవి లెంత్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకని 4 to 6, 4 to 5, 5 to 6 ఈ 2 గంటల్లో 1 అవర్ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా 2 అవర్స్ 4 నుంచి 6 గంటల చేసినా చాలా మంచిది అన్నమాట. ఎందుకంటే ఈ సమయంలో అందరు నిద్రపోయి ఉంటారు కాబట్టి మనసు ఏకలత చెందిన ఉండదు, కొంచెం మనసు డిస్టర్బెన్స్ ఉండదు. అప్పుడు స్టార్టింగ్ లో ఈ ధ్యానంలో కూర్చున్న వాళ్ళకి మన లోపల చిన్న చిన్న ఆలోచనలు కొంచెం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనం తెలుసు తెలియక చిన్న చిన్న తప్పులన్నీ అరే ఆ పని చేసి ఉండకూడదని, ఈ పని చేసి ఉండకూడదే, అతను అలా ఉండకూడదని, ఇవన్నీ ఆలోచనలు అన్ని మనసు లోపల పదే వస్తుంటాయి. అందుకని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ ఆలోచనలు అనేది మాకు కూడా స్టార్టింగ్ అందరికి వస్తాయి అన్నమాట. ప్రతి ఒక్క గురువుకు కూడా వస్తాయి అన్నమాట. వాటిని అధిగమించటమే మనం చేస్తున్న దినసరి కార్యక్రమం. ఏది కూడా భయపడాల్సిన అవసరం లేదు. వచ్చే ఆలోచనల్ని కొంచెం మన సాక్ష్యం చూస్తూ స్టార్టింగ్ లో మనం డిస్టర్బెన్స్ చేయడానికి కోసం ఈ ధ్యానం చేయకుండా ఉండడానికి కోసం ఎన్ని ప్రయత్నాలు కూడా జరుగుతూనే ఉంటది. మన మనసుకి ఏంటంటే మన మనసుకున్న లక్షణం ఏంటంటే ఒక ఆత్మ పయనము భగవంతుని తెలుసుకోవటానికి అంగీకరించదు ఫస్ట్. ఎందువల్లంటే జీవుడికి భగవంతుడు అంటే మేము చెప్పేది అంటే జీవుడికి దేవుడికి పోరాటమే మానవ జన్మ. జీవుడు నేను బలం అనుకుంటది, భగవంతుడు సత్యం అది బలం. ఆ సత్యం అనంతమైన శక్తి బలం అయింది. కాబట్టి ఇప్పుడు కూడా నేను గెలవాలి, నాదే జరగాలనే ఒక ఆంభావంతో మనసు నిరంతరం నిండిపోయి ఉంది. దాన్ని మనసు మార్చేటప్పుడు కొంచెం ఇబ్బందికరమైన సంఘటనలు జరుగుతాయి. ఆ మనసు కూర్చోదు, ఆలోచన వచ్చి నేను ఇబ్బంది పెట్టదు, అయినా భయపడొద్దు. దాన్ని వస్తున్న ఆలోచనలు కొంచెం సాక్షి భావనగా చూస్తూ పోతున్న ఆలోచనల్ని వస్తున్న ఆలోచనలు ఎమ్మడించవద్దు, వస్తున్న ఆలోచనలు ఎదురికి ఉంచవద్దు. ఈ వస్తున్న ఆలోచనలు పోతున్న ఆలోచనలు సాక్షి చూడటమే ఈ ధ్యానంలో ఫస్ట్ ప్రక్రియ మేము చేస్తున్నది. మీరు కూడా చేయవచ్చు. మీ ధ్యానంలో కూర్చున్న వాళ్ళకి ఈ చిన్న చిన్న డిస్టర్బెన్స్ కాబట్టి. అందుకని పోంగా మీకే ఆ రుచి తెలుస్తుంది, దాని లోపల వెళ్ళొచ్చు. అందుకని స్టార్టింగ్ స్టేజ్ లో ఇలాంటి ఆలోచనలు భయపడుతూ ఉంటే దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని మంచిగా చేస్తున్నా మన పట్టుదల అనేది చాలా ఇంపార్టెంట్. మన చేసే చాలా ఇంపార్టెంట్ పట్టుదల అనేది. ఆ పట్టుదల మనిషి మనం ఏమైనా సాధించవచ్చు. ఫస్ట్ సత్యం. నెక్స్ట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎంత అద్భుతంగా చెప్పారు. సో మనము ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు గత 10-15 రోజుల నుంచి డైలీ మెసేజ్ పెడుతూ ఉన్నాం. మీరందరూ ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఇన్స్పిరేషన్గా, ఎంతో ఆతృత, ఏంటి ధ్యానం అంటే ఏంటి, ధ్యానం చేస్తే అన్ని పోతాయి అంటారు, ఎలా పోతాయి అని ఎంతో ఉత్సాహంతో మీరందరూ సెషన్లో పాల్గొన్నారు. మీ ఉత్సాహాన్ని మేము
10 రెట్లు రెట్టింపు చేస్తూ ప్రతిరోజు ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో, ఒక గ్రేట్ మాస్టర్స్తో వాళ్ళ యొక్క విజనం సెషన్స్ కానివ్వండి, యోగా కానివ్వండి, ధ్యానం కానివ్వండి, ఒక పర్ఫెక్ట్ కరికులంతో మీ ముందుకు వచ్చిన మహావతార్ ఫౌండేషన్ పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఒక భాగం ఇది. సో దానిలో నాకు వర్క్ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు నేను ఫౌండేషన్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే సో రామలక్ష్మణ్ సార్ ఇప్పుడే చెప్పారు, ఏదైనా మనం సాధించాలంటే దాని మీద పట్టుదల, తపన. షిరిడి సాయినాథ్ కూడా అదే చెప్తాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మనం ఏది చేయాలన్నా, మనం ఏదైతే ఫస్ట్ డే మనం ఆ సంకల్పాన్ని పెట్టుకున్నామో ఆ సంకల్పాన్ని ప్రతిరోజు మనం మననం చేసుకుంటూ, మనం దేనికోసమైతే ఈ సెషన్లోకి జాయిన్ అయ్యామో దాని మీద పూర్తి ఏకాగ్రత పెడితే ఖచ్చితంగా ఈ 21 రోజుల్లో మనం ఎందుకు 21 డేస్ పెట్టామంటే, ఒక అయ్యప్ప దీక్ష తీసుకునేవారు 41 రోజులు తీసుకుంటారు. అంటే 41 రోజులు ఆ అయ్యప్ప మాలలో ఆ అయ్యప్ప స్వామి ఏదైతే చెప్పారో దాన్ని ఆచరిస్తేనే దానిలో ఉన్న ఫలితాన్ని పొందుతారు. అట్లాగే ఈ 21 రోజుల్లో కూడా మీరు దయచేసి సెషన్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా నేను ముఖ్యంగా మీకు విన్నపం చేసుకునేది ఏంటంటే, ఏదో సెషన్ పెట్టారు, ఎవరో మాస్టర్లు వస్తున్నారు, కొద్దిసేపు ఇందాంలే సరదాగా, అసలు సెషన్లో ఏం జరుగుతుంది, ఇట్లా దయచేసి దానికోసమైతే రావద్దండి. దయచేసి 21 డేస్ ప్రతిరోజు రెగ్యులర్గా వచ్చేవాళ్లే ఈ 21 రోజులు ఒక్కరోజు కూడా మిస్ అవ్వద్దండి ఎవరు. మీరు ఒక గట్టి సంకల్పాన్ని తీసుకొని, ఇది మొట్టమొదటి రోజు ఇంట్రడక్షన్ పార్టీ, ఇది అంతే. సినిమాలోకి మనం ఎంటర్ అవ్వలేదు. రేపు నుంచి మంచి సిలబస్ ఉంటుంది. మనకి ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్స్తో మనం ఈ ప్రోగ్రామ్ను మనం ముందుకు తీసుకెళ్తాం. నేనైతే ఒకటైతే గ్యారంటీ చెప్తాను, ఈ 21 రోజులు ఎవరైతే ఈ సెషన్లో పాల్గొని ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఇట్లాంటి మహానుభావులు రామలక్ష్మణ్ లాంటి వాళ్ళు గురువులు చెప్పిన మాటలను వింటూ మన జీవితంలో దాన్ని ఒక్కటైనా ఆచరిస్తూ ప్రతిరోజు ఎవరైతే చేస్తూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యము, ఆనందము, మానసిక ప్రశాంతత, ఈ 3 ఉంటే మన దగ్గర కోట్లు ఉన్నట్టే కదండి. ఎంతోమంది ఈరోజు డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ప్రశాంతత లేక, ఆనందం లేక దుఃఖమయం అయిపోయింది జీవితాలన్నీ కూడా. సో దాన్ని గమనించి మిత్రులారా, చూడండి సారులు ఎంత చక్కగా నా ఆత్మ బంధువులారా, నా తల్లుల్లారా, నా చెల్లెల్లారా అని ఎంతో ప్రేమగా మరి మనల్ని పలకరిస్తూ, మరి వాళ్ళ యొక్క ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని, వాళ్ళు ధ్యానంలో పొందిన ఆ యొక్క ఆనందాన్ని మనకు తెలియజేశారు. వాళ్ళందరికీ మరి రామలక్ష్మణ్ సార్కి ఒకసారి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం. అట్లాగే బెంగళూరులో రేపు 4వ తారీఖు అంటే వచ్చే సండే, సో రామలక్ష్మణ్ సార్ వాళ్ళు ఒక అద్భుతమైన ఆఫ్లైన్ సెషన్ పెట్టాం మనం వైట్ ఫీల్డ్లో. సో బెంగళూరుకి నియర్ బై ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు ఇప్పుడు చాలామంది రిజిస్టర్ అయ్యారు ఆ ప్రోగ్రాంలో. సో ఇది మహావతార్ ఫౌండేషన్ వైట్ ఫీల్డ్లో ఉంటుంది. సో సార్ వాళ్ళ కార్యక్రమం అక్కడ జరగబోతుంది. దయచేసి ఈ వేదిక మీదకి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. దయచేసి బెంగళూరుకి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా, సో మహావతార్ ఫౌండేషన్ గ్రూప్లో అడ్మిన్ నెంబర్ ఉంది, నా నెంబర్ కూడా ఉంది. అది మీకు మీరు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేస్తే మేము ఆ డీటెయిల్స్ కూడా చెప్తాం. సార్ ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఉదయాన్నే వచ్చి మమ్మల్ని పలకరించి కొద్దిగా మమ్మల్ని అందరిని ఇన్స్పిరేషన్ చేసినందుకు మహావతార్ ఫౌండేషన్ నుంచి, పిఎస్ఎస్ మూవ్మెంట్ నుంచి మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా అద్భుతంగా ఎన్న ఆత్మ బంధువులందరికీ మనస్ఫూర్తిగా మేము థ్యాంక్స్ చెబుతూ సెలవు తీసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.